హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూసిన వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుప్పడంత మంచి సీరియల్లో ఒక ఆట ఆడించిన ముఖేష్ గౌడ్ సార్ గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ్ సార్ ప్రస్తుతం సినిమాలలో చాలా బిజీగా ఉండడం వల్ల సీరియల్లో అయితే మనకైతే కనిపించట్లేదు. గీతా శంకర మూవీకి కొంచెం బ్రేక్ రావడంతో మళ్ళీ బ్యాక్ టు హోమ్ అంటూ సీరియల్లోకి రావడానికి మొగ్గు చూపుతున్నాడు ముఖేష్ గౌడ్. అయితే చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ముఖేష్ గౌడ్ అయితే రీసెంట్గా ఆదివారం స్టార్ మా పరివార్ అవార్డ్స్లో కనిపించడం జరిగింది. అయితే ఆదివారం స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ముఖేష్ గౌడతో పాటు కో యాక్టర్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మా టీవీలో నటిస్తారు కదా హీరో హీరోయిన్స్గా, వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది. అందులో నిఖిల్, యష్ వీళ్ళు కూడా ఉన్నారు. స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ముఖేష్ గౌడతో పాటు స్టార్ మా ఛానల్లో నటించిన వేరే హీరో హీరోయిన్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇందులో నిఖిల్, యష్మి కూడా ఉన్నారు. అయితే నిఖిల్, యష్మి బిగ్ బాస్లో చాలా అల్లరి చేశారు. నిఖిల్, యష్మి బిగ్ బాస్లో చాలా అంటే చాలా సందడి చేశారు, చాలా బాగా చేశారు బిగ్ బాస్ 8లో. ఇంకా వాళ్ళిద్దరు కూడా అందులో లవ్ చేసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది అనమాట. తర్వాత గౌతమ్ రావడంతో వాళ్ళిద్దరికి కొంచెం బ్రేక్ అయితే పడింది. అయితే అదే యష్మి ఇప్పుడు స్టార్ మా పరివార్ అవార్డ్స్లో కూడా కనిపించింది. అయితే యష్మి ముఖేష్ గౌడకి లైన్ వేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. అది ఎలా అంటారా, స్టార్ మా పరివార్ అవార్డ్స్ ప్రోగ్రాంలో శ్రీముఖి అయితే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో హీరోస్కి ఎదురెదురుగా నిల్చోబెట్టి 2 గ్లాసెస్లో గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ వాటర్ పోసి మీకు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళకు ఎదురుగా ఉన్న గ్లాస్లో వాటర్ పోయండి, గ్రీన్ వాటర్ పోసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అంటూ చెప్పడం జరిగింది. అప్పుడు యష్మి ముఖేష్ గౌడ ఎదురుగా ఉన్న గ్లాస్లో వాటర్ పోసి ముఖేష్ గౌడకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి చూడడానికి చాలా అందంగా ఉంటారు, చాలా క్యూట్గా మాట్లాడతారు అంటూ చెప్పడం జరిగింది. అప్పుడు నిఖిల్ అయితే ఒక్కసారికి షాక్ అయ్యాడు. యష్మి అలా చెప్పడంతో ఒక్కసారికి షాక్ అయ్యి బిత్తరి చూపులు అయితే చూడడం జరిగిందనమాట. అప్పుడు షోలో ఉన్న అందరూ కూడా ఒకసారికి షాక్ అయ్యారు. ఏంటి యష్మి ఇలా చెప్పేసింది, ఇద్దరు కూడా కన్నడ యాక్టర్స్ కాబట్టి అలా వాళ్ళిద్దరూ కన్నడ యాక్టర్స్ కాబట్టి యష్మికి ముఖేష్ గౌడ నచ్చి ఉంటాడా అని అనుకోవడం అయితే జరిగిందనమాట. సో స్టార్ మా పరివార్ అవార్డ్స్లో యష్మి అలా చెప్పడం ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. అందరూ కూడా ముఖేష్ గౌడ ఎందుకు నచ్చాడు యష్మికి అంటూ అనుకోవడం అయితే జరిగిందనమాట. స్టార్ మా పరివార్ అవార్డ్స్ మొత్తం షోలో మొత్తం ఇదే జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడము, ఇంకా శ్రీ సత్య అండ్ ముఖేష్ గౌడ కూడా డ్యాన్స్ చేయడం ఇలా జరిగిందనమాట. టోటల్గా షో అయితే చాలా బాగా జరిగిందనమాట. కాకపోతే ఒక్కటే ఏంటంటే ముఖేష్ గౌడని యష్మి ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అదొక్కటే అభిమానులకి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించింది. మిగతా అయితే షో అయితే చాలా బాగా జరిగింది. అభిమానులు కూడా చాలా రోజుల తర్వాత ముఖేష్ గౌడని చూశారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.